ఈ వీడియోలో సోషల్ బ్లేడ్ అనే వెబ్సైట్ గురించి చెప్తాను. అసలు సోషల్ బ్లేడ్ అంటే ఏంటంటే, అసలు మీకు ఒక మీ యూట్యూబ్ క్రియేటర్ అనుకోండి, మీ యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి. సపోజ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు మీ ర్యాంక్ ఏంటి, మీరు మంత్లీ ఎర్నింగ్స్ ఎంత, మీ ఇయర్లీ ఎర్నింగ్స్ ఎంత, ఎస్టిమేషన్తో ప్రకారం చెప్తారు. అలాగే ఈ యూట్యూబ్లో వేరే క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అంటే డీటెయిల్ ఎస్టిమేషన్ ఉంటుందన్నమాట. ఇది జస్ట్ అంటే ఇది మ్యాక్సిమం కరెక్ట్ అని కాదు, బట్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ ఇయర్లీ తెలుసుకోవచ్చు అనమాట. ఈ సబ్స్క్రైబర్స్ మనకు డైలీ ఎంతమంది పెరుగుతున్నారు, మన వ్యూస్ ఎన్ని పెరుగుతున్నాయి కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే సోషల్ మీడియా అనమాట. మన గూగుల్లోకి వెళ్తే గూగుల్లో సోషల్ మీడియా టైప్ చేయండి. చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఇక్కడ అనిపిస్తుంది కదా యూట్యూబ్, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇదండి సోషల్ మీడియా వెబ్సైట్. ఇక్కడ ఏదైనా ఒక యూట్యూబ్ యూట్యూబ్ యూజర్ నేమ్ ఉంటుంది, ఏదో క్లిక్ చేయండి. సపోజ్ నాట్ స్టార్, ఇది జస్ట్ మీరు తెలుసుకోవడానికి ఏదో ఎగ్జాంపుల్గా నేను టైప్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో. ఎవరిదైనా తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎంత, ఎక్సెట్రా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా నాట్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అని, ఇది క్లిక్ చేయండి. దాని రిలేటెడ్ మనకు రిజల్ట్స్ కూడా కనిపిస్తాయండి. మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు ఎన్ని అప్లోడ్ చేశారు, 70 వీడియోస్ అప్లోడ్ చేశారు. సబ్స్క్రైబర్స్ 1,00,000 ఉన్నారు, 1,23,000 చేంజ్ ఉన్నారు. వీడియో వ్యూస్ ఎన్ని, కంట్రీ ఇది, ఎంటర్టైన్మెంట్, ఎప్పుడు క్రియేట్ చేశారు, టోటల్ గ్రేడ్ ఎంత, సబ్స్క్రైబర్ ర్యాంక్, వీడియో వ్యూ ర్యాంక్, సోషల్ బ్లేడ్ ర్యాంక్, సబ్స్క్రైబర్ ఆఫ్ ద లాస్ట్ 30 days ఎంతమంది ఉన్నారు, మంత్లీ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఎంత, ఇయర్లీ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఎంత, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ డీటెయిల్ ఎస్టిమేషన్ రిపోర్ట్ ఉంటుంది మీకు. ఇక్కడ అంతా కనిపిస్తుందండి. ఫ్రైడే, సాటర్డే, డైలీ వైజ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడియోస్ ఎన్ని వచ్చాయి, ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఎంత వస్తాయి, ఒక్కొక్క వీడియోకి డీటెయిల్గా తెలుస్తుంది అన్నమాట. అలా మన లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సపోజ్ నా ఛానలే మీకు చూపిస్తాను ఒకసారి. తెలుగు టెక్ జీనియస్, అలా ఏదైనా తెలుసుకోవచ్చండి. మీకు ఇక్కడ ఇక్కడ చూడండి సెలెక్ట్ ఛానల్, మీకు ఎస్టిమేషన్ ప్రకారం తెలుసుకోవచ్చు అనమాట, ఎంత వస్తుంది ఏంటనమాట. చాలా బాగుంటుంది సైట్. మీకు కూడా ఒక అది ఉంటుంది అనమాట. ఇక్కడ చూశారు కదా అప్లోడ్స్, సబ్స్క్రైబర్స్ 15, దగ్గర అన్నీ కరెక్ట్ ఉందండి. అది Jan 12, 2017. ఇంకా నాకు మనీ అంటే నేను రీసెంట్గా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు ఇంకా మనీ ఏం చూసుకోలేదు. ఎస్టిమేటెడ్ ప్రకారం ఇంత ఉంది, మేబీ చూడాలి. చూశారు కదా ఎలా పెరుగుతుంది. 7 డైలీ వైజ్ ఎంత, ఎప్పుడు పెరిగింది, మీ సబ్స్క్రైబర్ ఎప్పుడు పెరుగుతున్నారు, లైవ్లో ఎంతమంది ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్, అసలు లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్ 15, లైవ్ సబ్స్క్రైబర్ కౌంట్. మీకు ఇలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సైట్. అంటే మనీ పర్పస్ అంటే ఎగ్జాక్ట్లీ ఉంటుందని చెప్పలేము. చూశారు కదా ఒకటి పెరిగింది, ఇప్పుడే ఇది కరెక్ట్, ఒకటి పెరిగింది. అంటే ఇవన్నీ మ్యాక్సిమం కరెక్ట్ చూపిస్తుంది. మనీ విషయంకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పలేము, కానీ మ్యాక్సిమం ఇంచుమించు ఉండొచ్చు. నాకైతే అమౌంట్ గురించి సరిగా తెలియదు, ఎందుకంటే నేను న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ని. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.